అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని నెమదాబాదు జగనన్న కాలనీ సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయరాదని కోరుతూ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీకి అతి సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పట్టణంలోని మొత్తం చెత్త, వ్యర్థ పదార్థాలను అక్కడికి తరలించడం వల్ల దుర్వాసనతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపోస్ట్ యార్డ్ ను మరో అనుకూలమైన ప్రాంతానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం యార్డ్ కోసం గుర్తించిన స్థలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కుని ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీ శివారులో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా, తహసీల్దార్ జి పుణ్యవతికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్లో పెడతాడు. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ప్రపోజల్ పెట్టారు. ఆల్రెడీ నివాసంలో ఉన్న ఏరియా తీసే మళ్ళీ నివాసం ఏరియాకి మనం షిఫ్ట్ చేస్తున్నట్టు అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి వీళ్ళు కూడా కమిషనర్లో కలిసాము. ఇందాక కమిషన్లో అడిగి ఇచ్చాము. ఇలాగే ఉంటే కనుక మా వాసులంతా మేమే పార్క్ కూడా మేమే డెవలప్ చేసి మేము చెట్లు పెట్టుకుంటాం. కానీ ఇంతకుముందు ఇచ్చారు. మళ్ళీ అది జగన్ కాలనీ వచ్చిన తర్వాత అక్కడ తీసేసి మళ్ళీ యాక్చువల్గా ఫస్ట్ మేము ప్రభావ ఇక్కడ పెట్టాం కర్నూలు రోడ్లో. దానికి కర్నూలు రోడ్డు ఇప్పుడు ఈ వెంచర్ అవుతుంది బ్యాక్ సైడ్ కొండల మధ్యలో ఇచ్చామన్నమాట. యాక్చువల్ మనమే వాళ్ళు వచ్చి హౌడా వాళ్ళు వచ్చి కూడా అక్కడ చెక్ చేసి వెళ్ళారు కూడా. బట్ ఏంటంటే దానికి వేయం లేదని చెప్పేసి ఆ కారణంతో అక్కడ నుంచి ఇక్కడ పెడుతున్నారు అనమాట. సో మీరు కొంచెం మీరు కూడా కన్సిడర్ చేసి జగన్ కాలనీ పేరు స్థలాలు ఇచ్చిన తర్వాత ఉండే కంపోస్ట్ యార్డ్ లోనే దానికి మొత్తం కాంపౌండ్ కట్టేసి చెట్లు కూడా పెట్టామన్నమాట. మేమే పెట్టాము యాక్చువల్ గా. బట్ ఎలా అంటే ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పుడు అది ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ ఎలా అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ నివాస స్థలం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఆరోగ్యాల దృష్ట్యా కూడా మనం కొంచెం మీరు కన్సిడర్ చేసి ఆల్టర్నేట్ వేరే ఏదైనా మనమంతా కలిసి చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందని. మనము ఏం చెప్పినాము, ఎవరైనా ఏదన్నా ఉంటే మనం చేయదని చెప్పినాము. మాట చేయకుండా ఉన్నాడంటే మాట్లాడాలి. నెమతాబాద్ సమీపంలో ఉన్న జగన్ కాలనీ వాసుకు సంబంధించిన అక్కడ కంపౌండ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో టీడ్కో ఇల్లు ఇచ్చింది, తర్వాత ఈరోజు జగన్ కాలనీ ఏర్పాటు చేసి ఈరోజు చాలామంది అక్కడ పేదలు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో అద్దెలు కట్టలేక ఈరోజు అప్పో తెచ్చుకొని అక్కడ గృహాలు ఏర్పాటు చేసుకొని ఏదో ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంటే అక్కడ కంపౌండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి పూర్తిగా ప్లేస్కి వెళ్ళి క్లీన్ చేయడానికి రావడం జరిగింది. దానివల్ల అక్కడున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు ఈ కంపౌండ్ యార్డ్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏర్పాటు చేసింది కంపౌండ్ యార్డ్ కాదు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు జీవిస్తున్నారు. అక్కడ అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయండి, లేదంటే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయండి. అలాంటిది కాకుండా ఈరోజు చెత్తేస్తామని